అక్క ఎంత అందంగా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. నందిని, రెడీ అయ్యావా? అక్క ఎప్పుడూ రెడీ పిన్ని. అవతల పెళ్లికొడుకు వాళ్ళు బయలుదేరారంట, అందుకే అడుగుతున్నాను. అరేంజ్మెంట్స్ అన్నీ సిద్ధమే కదా? సిద్ధమే పిన్ని. సరే. అవును, నాన్న ఇంకా రాలేదేంటి? అక్క నేను ఇప్పుడే వస్తాను. చిట్టి డబ్బుల కోసం వెళ్ళిన నాన్నేంట్రా ఇంకా రాలేదు? ఎలా అయినా చిట్టి పాడి ఆ డబ్బులు తీసుకొస్తానన్నాడు కదా. నాకు డౌటే అక్క. అలా మాట్లాడుకు రాకి. నాన్న ఎన్ని చెడ్డ పనులు చేసినా అక్క విషయంలో తప్పు చేయడని నేను అనుకుంటున్నాను. ఏమో అక్క, నాన్న వెళ్ళిన విధానం, ఆయన చెప్పిన మాటలు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అదే ఉండదురా, నెల నెల నేను డబ్బులు ఇస్తున్నాను. ఆయన కూడా వెళ్ళి చిట్టి కట్టేసి వస్తున్నారు కదా. ఎలా అయినా డబ్బులు తీసుకొస్తారులే. పెళ్లికొడుకు వాళ్ళు వచ్చేశారు. మీ అక్కని రెడీ చేయి తొందరగా. వెళ్ళేళ్ళు. రండి రండి. ఈ అబ్బాయి పెళ్లికూతురు వాళ్ళ తమ్ముడు. అవునా? మీరు కూర్చుని ఉండండమ్మా. సత్య, సత్య, నందిని తీసుకురా. అమ్మా, నాకు అమ్మాయి నచ్చింది. అమ్మాయి మా అబ్బాయికి నచ్చింది, మాకు నచ్చింది. సత్య, మీ నాన్నేరి? వచ్చేస్తున్నాడు పిన్ని. చిన్న పని మీద బయటికి వెళ్ళాడు. వచ్చేస్తాడు. అమ్మాయి వాళ్ళ నాన్న లేడమ్మా? బయటికెళ్లారన్నయ్య గారు, వచ్చేస్తారు. మీరింకా చెప్పేదేమన్నా ఉందా? ఇక చెప్పేదేముందమ్మా, అమ్మాయి ఫోటో చూడగానే నచ్చిందని చెప్పాం. తర్వాత ఫార్మాలిటీస్ ఏం కావాలో అవి కూడా చెప్పాం కదమ్మా. అవునండి, పిన్ని అన్నీ చెప్పారు. ఇప్పుడు ముహూర్తాలవి పెట్టుకోవాలంటే మాకివ్వాల్సిన కట్న కానుకలు మాకిచ్చేస్తే లాంఛనాలు, పెట్టుపోతలు అవన్నీ ముహూర్తాలు పెట్టిన తర్వాత మాట్లాడదాం. అక్క, నాన్న వస్తున్నాడు. ఇప్పుడు కూడా తాగొచ్చాడు. ఈరోజు నా కూతురు పెళ్లి చూపులు కదా. మర్చిపోయాను. ఏంటమ్మా నాన్న, ఈరోజు కూడా తాగి రావాలా? పెళ్లి చూపులు దానికైతే నేను తాగొస్తే ఏమవుతుంది? సరే, చిట్టి పాడి డబ్బులు తీసుకొచ్చావా? ఆ డబ్బులు త్వరగా ఇవ్వు. వాళ్ళకిస్తే ముహూర్తాల గురించి మాట్లాడుకోవచ్చు. ఏం నాన్న మాట్లాడో? తొందరగా ఇవ్వు. ఏం డబ్బులు?
డబ్బులు గిబ్బులు ఏం లేవు. అరవకు నాన్న. ఎందుకు ఇలా అరుస్తున్నావు? చిట్టి పాడమన్నాను, పాడావా లేదా? సీటీ లేదు, గీటీ లేదు. ఆ డబ్బులు ఎప్పుడో తాగేశాను. నా దగ్గర నయా పైసా లేదు. పడుకోవాలి, నిద్ర వస్తుంది నాకు. డబ్బులు అంట, డబ్బులు. ఆ, ఆ, మీరేం అనుకోకండి. మా నాన్న అంతే. మా నాన్న గురించి పట్టించుకోకండి. సత్య, మీ నాన్న డబ్బులు తెచ్చారుగా? ఆ, మీరు అడిగిన 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వలేను. కానీ పెళ్లిలోపు ఆ 1,00,000 రూపాయలతో పాటు మీ పెట్టుపోతలు, లాంఛనాలు అన్నీ నేను ఇచ్చేస్తాను. ఏమే లేవే. ఏమైందండి? ఎందుకు లేవమంటున్నారు? ఊరుకోమ్మా, మా కండిషన్స్ అన్ని ముందే చెప్పాం. అడిగినప్పుడే మీరు సమయానికి డబ్బులు ఏర్పాటు చేయలేని వాళ్ళు రేపు ఎప్పుడో ఇస్తామంటే ఏంటి నమ్మకం? ఇంకా ఏంట్రా కూర్చొని ఉన్నావు? రా లే. అది కాదండి, ఒక్క నిమిషం ఆగండి. వద్దమ్మా, మీరు వద్దు, మీ సంబంధం వద్దు. రండి పోదాం. అయ్యో, అది కాదండి. అన్నయ్య, ఆగండి. అది కాదన్నయ్య, నా మాట వినన్నయ్య. అక్క, అబ్బా చిచి చి, ఎప్పుడు చూసిన ఇవే నగలు పెట్టుకోవాలి. పండక్కి కూడా పాత మొగుడే అన్నట్టు. ఇలా కాదు. ఇదిగో, అసలే బంగారం రేటు తగ్గింది కదా, పని దగ్గరికెళ్ళి డబ్బులు అడిగి బంగారం కొనుక్కోవాలి. నా కొడుకు ఇప్పుడు మొత్తం బిజినెస్ చూసుకుంటున్నాడు కదా, ఇస్తాడులే.